బేగంపేట తాజ్ విమాంతా హోటల్లో జిఎన్యు నెక్స్ట్ జెన్ 2026 సమ్మిట్ జరిగింది. విద్యార్థుల్లోని టాలెంట్ వెలికి తీసేందుకు గురునానక్ యూనివర్సిటీ ఈ సమ్మిట్ నిర్వహించింది. విద్యార్థుల్లోని క్రియేటివిటీని వెలికి తీసేందుకు సమ్మిట్ ఏర్పాటు చేశామని గురునానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్ దీప్ సింగ్ తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీస్తామని అభిప్రాయపడ్డారు. దేశంలోని నలుమూలల నుంచి విద్యార్థులు సమ్మిట్లో పాల్గొన్నారు. May I also request the presence of Dr. J.S. Balaji. Shubham karoti kalyanam arogya sukha sampada. Namaskar andarki. Today we have hosted the GNU Next Gen Summit from Guru Nanak University. Basically, it is the competition among schools that we have done from all over the country. We visited about more than 500 schools where competitions were done on Stockathon and mini Shark Tanks. So this is to encourage the students to look at entrepreneurship as well and be focused on to becoming an entrepreneur. This is to inculcate entrepreneurship amongst all the students of the various schools. So we have participation from a lot of schools all across the country. We have from Calcutta, Shimla, from Chandigarh as well. So this was a very active competition and Guru Nanak University has hosted this. So we had about 500 teams from various schools that participated. But in the shortlisting, we had 8 teams that came in here from all across the country, and out of which 2 were the winners. So a lot of investors, Indian investors, have also come for this event, and I'm sure the 2 projects that have been approved by the Sharks, so they'll be getting a lot of funding as well. So this is just to promote entrepreneurship among students and to encourage the youth to look at setting up their own businesses. GNU నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసింది. గురు నానక్ యూనివర్సిటీ తీసుకున్న ఇనిషియేటివ్లో ఆల్ ఇండియా బేసిస్లో 500 స్కూల్స్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేశాయి. ఇది పోయిన 2 నెలలకెళ్ళి కార్యక్రమం జరిగింది. దాంట్లో ఈరోజు ఇక్కడ ఫైనల్ జరిగింది. దాంట్లో సుమారు 200 స్కూళ్ళు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో స్టాకథాన్ అండ్ మినీ స్టార్క్ ట్యాంక్ అని పిల్లలకి ఒక స్టార్టప్ లాగా వివరంగా వాళ్ళకు కాంపిటీషన్ పెట్టేసిన తర్వాత అది ఈరోజు ఇక్కడ ముగింపు జరిగింది. ఫైనల్ కూడా అయిపోయింది. దాంట్లో వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇచ్చాము. గురు నానక్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇబ్రాహీంపట్నంలో ఉన్న కాలేజ్కి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము. మా కాలేజ్ పోయిన 25 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంది. గురు నానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్, గురు నానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అని మన ఆ బేస్ మీద మన గురు నానక్ యూనివర్సిటీ వచ్చింది. పోయిన సంవత్సరం మనం IBM ఇంకా SAP అని కోర్సెస్ కూడా టైఅప్ చేశాం. నిర్ణయం తీసుకొని గురు నానక్ యూనివర్సిటీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆల్ ఇండియా బేసిస్లో తనకు ప్రెజెన్స్ తీసుకోవాలని ఒక ఉత్సాహంతోనే ఈ కార్యక్రమం చేయబడింది. థ్యాంక్ యూ అండి.